గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. వైసీపీ సర్పంచ్ పైన దాడి చేశారు కొంతమంది. అక్కడికి వచ్చినటువంటి మూకలు. టీ తాగుతున్నటువంటి మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పైన రాడ్లతో దొంగచాటుగా వచ్చి చావగొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే కింద పడిపోయినా కాళ్ళ వేళ్ళ పట్టుకొని కొట్టొద్దని వేడుకున్నా ఎట్టి పరిస్థితిలో వినకుండా చాలా భీకరంగా దాడులు చేసి ఆ వ్యక్తిని ఒక రకంగా గాయపరిచారు. ప్రస్తుతమైన పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే దాడి చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళే అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ సీసీటీవీ ఫుటేజ్లో బహుశా ఒక దాబా లాంటిది. అక్కడికి వచ్చి వైసీపీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీ తాగుతున్నాడు. ఒకసారి విజువల్స్ ఫస్ట్ నుంచి మీకు ప్లే చేస్తాను. సో దాంట్లో చాలా సరదాగా తనతో పాటు చూడండి, తన స్నేహితుడితో కలిసి అలా ఆ టీ తాగేందుకు అక్కడికి వచ్చాడు. అంతలోనే వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ చేతిలో రాడ్లు ఉన్నాయి. ఎస్, ఇక్కడ చూడండి. ఎస్, అక్కడ మీకు కనబడుతున్నటువంటి ఆ బ్లూ కలర్ షర్ట్ అండ్ వైట్ షర్ట్, అక్కడ కనబడుతున్న ఆ ఇద్దరు వ్యక్తులే. దాంట్లో సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఉన్నాడు, బ్లూ షర్ట్ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన. సో వెనకాల నుంచి వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు టీడీపీ వాళ్ళనేటువంటి ఆరోపణ వైసీపీ చేస్తోంది. చేతుల్లో రాడ్లతో వచ్చారు. ఒక్కసారిగా దాడి చేయడంతో పరుగులు పెట్టేందుకు నాగమల్లేశ్వరరావు ప్రయత్నం చేశాడు. కానీ ఒక బలమైనటువంటి దెబ్బ పడింది తలపైన. దీంతో ఒక్కసారిగా స్పృహ తప్పి అలా పడిపోయాడు. పడిపోయినా కూడా వినకుండా, ఎస్ మళ్ళీ పడిపోయి చూడండి, ఇక్కడ మీకు బ్లర్ రేస్ చూపిస్తున్నాము. సో మళ్ళీ పడిపోయాడు. వెంటనే అయినా కూడా వినకుండా ఇద్దరు చేతుల్లో నుంచి ఆ రాడ్లు మనకు కనబడుతున్నాయి. చాలా బలంగా, ఎస్ చూడండి, చాలా బలం ఉన్నంత ప్రయోగించి ఆ వ్యక్తిని చాలా భీకరంగా దాడులు చేశాడు.